దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు తోడు ఓబీసీ ఓటు బ్యాంకు పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టిందా? ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న 2 బీసీ రిజర్వేషన్ బిల్లులనే అస్త్రాలుగా వాడుకునేందుకు సిద్ధమైందా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై రేపు ఎల్లుండు గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన ఒత్తిడి కార్యాచరణలో ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా పాలు పంచుకోనుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నాయి. జిల్లాకు 25 మంది చొప్పున కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు, పార్టీ రాష్ట్ర నేతలు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు అంతా కలిపి 1200 మంది దాకా ప్రతినిధులు ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనున్న ఈ రైలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇదే రైల్లో నాగ్పూర్ వరకు ప్రయాణించనున్నారు.